హాయ్ ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ కరెంట్ పార్ట్ 4 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం రెసిస్టెన్స్ యొక్క సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, దేని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటి అంశాలను ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. మొదటగా రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ రెసిస్టర్స్ అన్నమాట. రెసిస్టర్లను ఒక కాంబినేషన్గా తీసుకున్నప్పుడు వాటి యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అనేది మొదటగా మనం ఏం నేర్చుకున్నామంటే సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి గత వీడియోలో నేర్చుకోవడం జరిగింది. మరియు రెసిస్టెన్స్ యొక్క డిఫరెంట్ నేచర్ని గురించి నేర్చుకున్నాం అన్నమాట. రెసిస్టెన్స్ ఏ పారామీటర్ల మీద డిపెండ్ అవుతుంది అని. ఉదాహరణకు ఇక్కడ కాపర్ తీసుకుంటే బల్బ్ అనేది చాలా బ్రైట్గా గ్లో అయింది. అదేవిధంగా సేమ్ లెంత్, సేమ్ డయామీటర్ ఉన్న నిక్రోమ్ వైర్ని తీసుకున్నప్పుడు అది ఫీబుల్గా లేదా డల్గా వెలగడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా లెంత్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ పెరగడాన్ని, ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ తగ్గడాన్ని, ఇలాంటి అంశాలను మనం ప్రీవియస్ వీడియోలో గమనించాం. ఇక్కడ రెసిస్టెన్స్లను కాంబినేషన్గా తీసుకున్నప్పుడు వాటి యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ లేదా రిజల్టెంట్ రెసిస్టెంట్లు ఎలా ఉంటాయి అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ రెసిస్టర్స్ ఇన్ వేరియస్ కాంబినేషన్స్ అన్నమాట. ఎలా మనము రెసిస్టర్లను వేరియస్ కాంబినేషన్లో కనెక్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ R1, R2, R3 అనే 3 రెసిస్టర్లను తీసుకోవడం జరిగింది. మొదటి రకం సిరీస్ కనెక్షన్ అన్నమాట. ఈ సిరీస్ కనెక్షన్ ఎలా చేస్తాము అనేది ఇక్కడ ఒకసారి పరిశీలన చేస్తే రెసిస్టర్ యొక్క ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్, ఈ రెసిస్టర్ యొక్క ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్, ఈ రెసిస్టర్ యొక్క ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్. ఇక్కడ ప్రతి రెసిస్టర్ యొక్క రెండో టెర్మినల్ నెక్స్ట్ రెసిస్టర్ యొక్క ఫస్ట్ టెర్మినల్కి ఈ విధంగా కలిపే విధానాన్ని, ఇలా వరుసగా కలిపే విధానాన్ని ఏమంటామంటే మనం సిరీస్ కనెక్షన్ అని అంటాం అన్నమాట. చూడండి, ఒకటోది, రెండోది, మూడోది, ఈ విధంగా కంటిన్యూగా ఇలా కలిపే విధానాన్ని, వాటి యొక్క రెండో ఎండుకు మరొక రెసిస్టర్ కలిపే విధానాన్ని సిరీస్ కనెక్షన్ అని అంటాం. రైట్, ఇక్కడ అమ్మీటర్ని మనం సర్క్యూట్లో సిరీస్లో కలపడం, వోల్ట్ మీటర్ని ప్యారలల్గా కలపడం అనే విషయాలను గమనించామన్నమాట. ఓకే, ఎందుకు ఇలా కలపాలి అంటే ఇది సర్క్యూట్లోని కరెంటును కొలవాలి అని అంటే మనం సిరీస్గా కనెక్ట్ చేయాలి. ఈ వోల్ట్ మీటర్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ను మెజర్ చేస్తుంది. ఇది 2 పాయింట్లకు సంబంధించింది. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కు మూవ్ చేయడానికి చేయాల్సిన వర్క్ డన్, అదే పొటెన్షియల్ డిఫరెన్స్. సో 2 పాయింట్లకు సంబంధించింది కాబట్టి 2 పాయింట్లు టచ్ అయ్యే విధంగా కనెక్షన్ చేయాలంటే ప్యారలల్గా కనెక్షన్ చేయాలి. వోల్ట్ మీటర్ని ప్యారలల్గా కనెక్షన్ చేయాలి, అమ్మీటర్ని సిరీస్లో కనెక్షన్ చేయాలి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మరొక రకాన్ని, ఈ 3 రెసిస్టర్లను ప్యారలల్గా కనెక్షన్ చేసే విధానాన్ని చూద్దాం. చూడండి, ఈ రెసిస్టర్ యొక్క ఫస్ట్ టెర్మినల్, రెండో టెర్మినల్, ఫస్ట్ టెర్మినల్, రెండో టెర్మినల్, ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్. సో ఫస్ట్ టెర్మినల్స్ అన్నీ కూడా ఒక పాయింట్కి, రెండో టెర్మినల్స్ అన్నీ కూడా మరొక పాయింట్కు కనెక్ట్ చేసే విధానాన్ని మనం ప్యారలల్ కనెక్షన్ అంటాం అన్నమాట. ఇక్కడ కూడా వోల్ట్ మీటర్ని తీసుకున్నాం, అమ్మీటర్ని తీసుకున్నాం. సాధారణంగా అమ్మీటర్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే దాని గుండా కరెంటు వెళ్ళాలి. మరి వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాని గుండా కరెంట్ వెళ్ళకూడదు, సర్క్యూట్ గుండా కరెంట్ వెళ్ళాలి. కాబట్టి ఇలా కరెంట్ రాకుండా ఇలానే వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి సిరీస్ను, ప్యారలల్ను 2 ఒకే ఫ్రేమ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు సర్క్యూట్లో వెళ్ళే కరెంటు R1 గుండా అదే కరెంట్ వెళ్తుంది, R2 గుండా అదే కరెంట్ వెళ్తుంది, R3 గుండా కూడా అదే కరెంట్ వెళ్తుంది. బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా ఒక యాక్టివిటీలో చూద్దాం. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్. మరి ఇక్కడ ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడికి తేడా స్పష్టంగా మనం గమనించవచ్చు. ఇక్కడ వచ్చిన కరెంట్ అనేది ఇక్కడ విడిపోయే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా కరెంట్ విడిపోతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది. ఇలాంటి కనెక్షన్ని మనము ప్యారలల్ కనెక్షన్ అంటాం. ఇక్కడ సేమ్ కరెంట్ ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ వేరువేరుగా ఉండేదానికి అవకాశం ఉంది. ఓకే, వేరువేరుగా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నదాన్ని సిరీస్ కనెక్షన్ అని అంటాం.
వీటి గురించి మనం యాక్టివిటీస్లో మరింత వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ అనమాట. సిరీస్లో కనెక్షన్ చేసినప్పుడు ఎలాంటి మార్పులు కలుగుతాయి. ఇక్కడ 1 ఓం 2 ఓం 3 ఓం ఉన్న రెసిస్టర్లను 6 వోల్ట్స్ బ్యాటరీకి కనెక్షన్ చేసి రకరకాల విషయాలను మనం యాక్టివిటీ చేస్తా పరిశీలన చేద్దాం. ఒక్కసారి గమనించండి, ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. మొదటగా సర్క్యూట్ని మనం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ 1 ఓం ఉన్నటువంటి రెసిస్టర్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 10 ఓమ్స్ ఉన్నాయి, దాన్ని 1 ఓంకి మనం కన్స్ట్రైన్ చేస్తున్నాం, తగ్గిస్తున్నాం. గమనించండి. ఓకే, ఇక్కడ కలర్ కోడ్ కూడా రెసిస్టెన్స్ని బట్టి మారడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం మీద 1 ఓం రెసిస్టెన్స్ ఒకటి మరియు 2 ఓం రెసిస్టర్, దీని యొక్క రెసిస్టెన్స్ను 10 ఓం డిఫాల్ట్గా ఉంది, దీన్ని 2 ఓంకు మనం రెడ్యూస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, గమనించండి. 2 ఓమ్స్, ఫస్ట్ది 1 ఓం, సెకండ్ది 2 ఓమ్స్. ఇప్పుడు మరొక రెసిస్టెన్స్ను మనం తీసుకొని ఇక్కడ ఉంచి దీని రెసిస్టెన్స్ను 3 ఓంకు మారుద్దాం. గమనించండి, దీన్ని ఇలా మూవ్ చేస్తే 3 ఓంకి మారుతుంది. గమనిద్దాం. ఓకే, 3 ఓమ్స్కు సెట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇక్కడ 3 ఓమ్స్ అయింది. గమనించండి. ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే మన టెక్స్ట్ బుక్లో చూపినట్టుగా సర్క్యూట్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 1 ఓం 2 ఓం 3 ఓంలను మనం సిరీస్లో కలపడం జరిగింది. కరెంటు కొలవడం కోసం సిరీస్లో అమ్మీటర్ని కనెక్షన్ చేస్తున్నాం. గమనించండి. మరియు ఇంకొక వైర్ తీసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సెల్ తీసుకొని సెల్ కనెక్షన్ చేద్దాం. సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ యువతల వైపుకు ఉన్నట్టుగా మనకు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఉంది. సో మనం కూడా ఆ విధంగానే ఇక్కడ కలపడం జరుగుతుంది. గమనించండి. ఒక ట్యాప్ కీని తీసుకోవడం జరిగింది మరియు రిమైనింగ్ కనెక్షన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేద్దాం యాజ్ యూజువల్గా. మరొక వైర్ తీసుకొని ఇక్కడ కనెక్షన్ చేయడం, ఇక్కడ కనెక్షన్ చేయడం. సో వోల్ట్ మీటర్తో మనకు 2 కొనల మధ్య వోల్టేజ్ ఎంత ఉంది అని కొలవడం కోసం వోల్ట్ మీటర్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అయితే సర్క్యూట్లో 1 యాంప్ కరెంట్ అనేది వెళ్తుంది అనమాట. ఇది 1 ఓం 2 ఓం 3 ఓం 1 యాంప్ కరెంట్ అనేది వెళ్తుంది. మొదటగా వోల్ట్ మీటర్ సహాయంతో 2 ఎడ్జెస్ మధ్యలో ఎంత వోల్టేజ్ ఉండేది మెజర్ చేద్దాం. ఆ తర్వాత ఇండివిజువల్గా ఎంతెంత వోల్టేజ్ ఉండేది కూడా మెజర్ చేద్దాం. గమనించండి. ఇక్కడ ఒక టెర్మినల్ ఇక్కడ, ఒక టెర్మినల్ ఇక్కడ ఉంచడం జరిగింది. ఎంత వోల్టేజ్ ఉంది అని అంటే 6 వోల్ట్స్ ఉంది అన్నమాట. మనం కనెక్ట్ చేసిన బ్యాటరీ యొక్క వోల్టేజ్ కూడా 6 వోల్ట్స్. మరియు ఇక్కడ సిరీస్లో కలిపిన రెసిస్టెంట్ల యొక్క 2 ఎడ్జెస్ మధ్యలో ఉంచినప్పుడు వోల్టేజ్ కూడా 6 వోల్ట్స్ ఉంది. సర్క్యూట్లో కరెంటు 1 యాంప్ ఉంది. ఓకే, ఈ విలువలపైన మనం కాస్త దృష్టి ఉంచాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే సర్క్యూట్లో డిఫరెంట్ పొజిషన్స్లో మనకు అమ్మీటర్ను ఉంచి కరెంట్ ఏమైనా మారుతుందా అనేది మెజర్ చేయమంటున్నారు. అందుకని కరెంటు కొలిచే ఒక గ్రాఫ్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ప్లేస్లో ఉంచితే ఈ ప్లేస్లో ఉన్నటువంటి కరెంట్ ఎంత అంటే ఇక్కడ చూడండి, ఇది 0 యాంప్స్, ఇది 1 యాంప్ అనమాట. సో 1 యాంప్ కాడ లైన్ వస్తుంది అని అంటే అక్కడ 1 యాంప్ కరెంటు వెళ్తుందన్నమాట. అంటే ఇక్కడ 1 యాంప్ ఉంది, ఇక్కడ కూడా 1 యాంప్ కరెంట్ ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉంచుదాం, ఇంకో సర్క్యూట్లో ఇంకొక భాగంలో ఉంచుదాం. గమనించండి, ఇక్కడ కూడా 1 యాంప్ కరెంట్ వస్తుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే సర్క్యూట్లో ఎక్కడైనా కరెంటు సేమ్గా ఉంది అంటే ఈ 3 రెసిస్టెంట్లు గుండా వెళ్ళే కరెంట్ ఇక్కడ నుంచి 1 యాంప్ కరెంట్ బయలుదేరింది. ఈ రెసిస్టెన్స్ గుండా వెళ్ళే కరెంటు 1 యాంపే, ఈ రెసిస్టెన్స్ గుండా వెళ్ళే కరెంటు కూడా 1 యాంపే, ఈ రెసిస్టెన్స్ గుండా వెళ్ళే కరెంటు కూడా 1 యాంపే. మొత్తం మీద మొత్తం సర్క్యూట్లో ఉన్న కరెంటు సేమ్ కరెంట్. ఇలా సేమ్ కరెంటు వెళ్తుంది అని అంటే అలాంటి సర్క్యూట్ని మనం సిరీస్ కనెక్షన్లో ఉన్న సర్క్యూట్ అంటాం. ఇక్కడ రెసిస్టర్లను ఇలా చూపిస్తున్నాం. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్కి, టీవీ, ఫ్రిడ్జ్, గ్రైండర్, ఇలా ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్కి రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో ఎలక్ట్రికల్ అప్లయన్స్ బదులు మనం జనరల్గా రెసిస్టెన్స్ను ఇక్కడ చూపించడం జరుగుతుంది అనేది మనం గమనించాలి. సో మొత్తం మీద సర్క్యూట్లో మొత్తం అన్ని చోట్ల కూడా కరెంట్ ఒకటే. ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క రెసిస్టర్ వద్ద ఉన్నటువంటి రెసిస్టెన్స్ను వోల్టేజ్ను మనం కొలుద్దాం. ఈ 1 ఓం రెసిస్టెన్స్కు 2 ఎడ్జెస్లో ఉన్న వోల్టేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 1 వోల్ట్ వోల్టేజ్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు అదేవిధంగా సెకండ్ రెసిస్టర్ యొక్క 2 ఎడ్జెస్ మధ్యలో ఎంత వోల్టేజ్ డిఫరెన్స్ ఉంది చూద్దాం. రెండవ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే 2 ఓమ్స్, ఇక్కడ వోల్టేజ్ 2 వోల్ట్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మూడవ రెసిస్టర్ యొక్క
రెండు ఎడ్జెస్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందో గమనిద్దాం. ఈ రెడ్ టెర్మినల్ ఇక్కడికి, బ్లాక్ టెర్మినల్ ఇక్కడికి ఉంచి వోల్టీమీటర్లో రీడింగ్ ఒకసారి మనం గమనిస్తే చూడండి, 3 ఓములు ఉన్నటువంటి రెసిస్టర్ యొక్క 2 టెర్మినల్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ 3 వోల్ట్స్. 1 ఓమ్కి అయితే 1 వోల్టు, 2 ఓమ్స్కి సంబంధించిన రెసిస్టర్ యొక్క 2 కొనల మధ్య 2 వోల్ట్స్, 3 ఓమ్స్కి సంబంధించిన రెసిస్టర్ యొక్క 2 కొనల మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ 3 వోల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం గమనించాలి అంటే సర్క్యూట్లో ఎక్కడ చూసినా కరెంట్ సేమ్గా ఉంది, 1 యాంప్గా ఉంది. బట్ ఒక్కొక్క రెసిస్టర్ యొక్క పొటెన్షియల్ డిఫరెంట్ అనేది దాని యొక్క రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉండడాన్ని మనం ఈ యాక్టివిటీలో గమనించవచ్చు అనమాట. సో ఈ యాక్టివిటీ మీద డిపెండ్ అయినటువంటి ప్రశ్నలను, కాన్సెప్ట్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే ఓకే, చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అమ్మీటర్. అమ్మీటర్ యొక్క పొజిషన్ను చేంజ్ చేయమన్నా మనం డిఫరెంట్ పొజిషన్లో అమ్మీటర్ను ఉంచి రీడింగులను కొలవడం అనేది జరిగింది. డూ యూ ఫైండ్ ఎనీ చేంజెస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ త్రూ అమ్మీటర్? అమ్మీటర్లో డిఫరెంట్ పొజిషన్లో సర్క్యూట్లో ఉంచినప్పుడు ఏమైనా చేంజెస్ వచ్చినాయా అంటే నో అనమాట. నో చేంజెస్, ఎలాంటి మార్పు రాలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 1 యాంప్ ఉంది. ఎక్కడ చూసినా కానీ, ఇక్కడ చూసినా 1 యాంపియరే ఉంది. గమనించండి, ఫోకస్ జూమ్ చేస్తున్నాం, 1 యాంప్ కరెంట్ ఉందన్నమాట. సో ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ 2 ఎడ్జెస్ మధ్య 6 వోల్ట్స్ ఉంది. ఒక్కొక్క దాని మధ్యలో అయితే 1 ఓమ్ ఉన్నదానికైతే 1 వోల్ట్ రెసిస్టెన్స్ ఉండడం, 2 ఓమ్స్ ఉన్న రెసిస్టర్కి అయితే 2 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడం, 3 ఓమ్స్ ఉన్నటువంటి రెసిస్టర్ యొక్క 2 కొనల మధ్య 3 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఓకే, ఇప్పుడు కరెంట్ ఇన్ అమ్మీటర్ ఇన్ సేమ్ అనమాట. కరెంట్ అనేది అన్నిసార్లు ఒకే రకంగా ఉంది. సేమ్ కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్, ప్రతి రెసిస్టర్ గుండా వెళ్ళే కరెంట్ కూడా సేమ్గా ఉంది. సో ఇక్కడ 1 ఓమ్ ఉన్నటువంటి రెసిస్టర్ యొక్క 2 టెర్మినల్ మధ్య 1 వోల్టు, రెండవ రెసిస్టర్ యొక్క 2 టెర్మినల్ మధ్య 2 ఓమ్స్ ఉన్న సెకండ్ రెసిస్టర్ యొక్క వోల్టేజ్ 2 వోల్ట్స్, 3 ఓమ్స్ ఉన్నటువంటి రెసిస్టర్ యొక్క 2 టెర్మినల్ మధ్య వోల్టేజ్ 3 వోల్ట్స్గా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా అయితే బ్యాటరీ యొక్క 2 కొనల మధ్య 6 వోల్ట్స్ ఉంది. సో ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అని అంటే మొత్తం వోల్టేజ్ డిఫరెన్స్ అనేది మొత్తం బ్యాటరీ నుంచి వచ్చే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 6 వోల్ట్స్ అయితే ఒక్కొక్క రెసిస్టర్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ల మొత్తానికి సమానం. సో ఇది V అయితే మొదటి రెసిస్టర్ చుట్టూ ఉన్నటువంటిది V1 ప్లస్ V2 ప్లస్ V3గా మనం చెప్పుకోవచ్చు. 1 వోల్ట్ ప్లస్ 2 వోల్ట్ ప్లస్ 3 వోల్ట్. ఈ విధంగా మనం ఈక్వేషన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రెసిస్టెన్స్ను ఈ విధంగా కలపమన్నారు, మనం కలిపి కూడా చూసినాం. ఇక్కడ 1 ఓమ్ ఉంది, ఇక్కడ 1 వోల్ట్ ఉంది, ఇక్కడ 2 ఓమ్ ఉంది, ఇక్కడ 2 వోల్ట్స్ ఉంది, ఇక్కడ 3 ఓమ్ ఉంది, ఇక్కడ 3 వోల్ట్స్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేసినాం. కరెంట్ అనేది 1 యాంప్గా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. మొత్తం సర్క్యూట్లో బ్యాటరీ 6 వోల్ట్స్ బ్యాటరీని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అని అంటే ఓవరాల్గా బ్యాటరీ ఇచ్చే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇండివిజువల్గా ఉన్న వాటి యొక్క సమ్కు సమానంగా ఉంటుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసామన్నమాట. అదేవిధంగా ఓమ్స్ లాను ఒక్కొక్క దానికి మనం అప్లై చేస్తే ఏమని అర్థమవుతుంది అని అంటే V IR అనేది ఓమ్స్లా. సో మొత్తం బ్యాటరీ ఇచ్చేటువంటి వోల్టేజ్ అనేది మొత్తం సర్క్యూట్లోని కరెంటుకు, మొత్తం రెసిస్టెన్స్కు సమానంగా ఉంటుంది. మరి ఒక్కొక్క దాని విషయానికి వస్తే రెసిస్టెన్స్ 1కు చుట్టూ ఉన్నటువంటి వోల్టేజ్ చూస్తే V IR1. ఇక్కడ I1 R1 ఎందుకు రాయడం లేదు అంటే ఇక్కడ సర్క్యూట్లో వెళ్ళే మొత్తం కరెంట్ అనేది ఒకే కరెంట్గా ఉంది. ఇక్కడ I అనే కరెంట్ వెళ్తుందంటే దీని గుండా I అనే కరెంటు, దీని గుండా I అనే కరెంటు, దీని గుండా సేమ్ కరెంట్ అనేది ఆ సర్క్యూట్లో ఉన్న అన్ని రెసిస్టెన్స్ గుండా వెళ్తుంది. ఇలా సేమ్ కరెంట్ వెళ్తుంది అంటే ఆ కనెక్షన్ని మనం సిరీస్ కనెక్షన్ అని అంటాం అన్నమాట. ఇక్కడ మొత్తం సర్క్యూట్లో ఉన్న కరెంటు సేమ్ కాబట్టి ఇక్కడ I1 కాకుండా Iగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రెండవ రెసిస్టర్ యొక్క వోల్టేజ్ V2 IR2. అదేవిధంగా V3 మూడవ రెసిస్టర్ 2 కొనల మధ్య ఉన్న వోల్టేజ్ V3 IR3గా మనం తీసుకోవచ్చు. సో మనకి ఏం తెలుసు అంటే ఇక్కడ నుంచి
ఇది ఉదాహరణకు ఈక్వేషన్ 1 అని అనుకుంటే ఈక్వేషన్ 1 నుంచి V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఇక్కడ V అనేది బ్యాటరీ యొక్క 2 టెర్మినల్స్ మధ్య ఉన్న వోల్టేజ్, అంటే మొత్తం సర్క్యూట్లో ఇచ్చిన వోల్టేజ్ అనమాట, 6 వోల్ట్స్ అనమాట. దీని వాల్యూ IR అవుతుంది. సో లేదా IR ఈక్వివాలెంట్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ అన్ని రెసిస్టెన్స్ యొక్క ప్రభావం కలిగి ఉంది అని ఇక్కడైతే IR1 అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ యొక్క వోల్టేజ్, ఇది IR2 సెకండ్ రెసిస్టెన్స్ యొక్క వోల్టేజ్, IR3 థర్డ్ రెసిస్టెన్స్ యొక్క వోల్టేజ్. ఇక్కడ అన్నిట్లో I కామన్ తీస్తే ఏమవుతుంది అని అంటే, ఓకే ఒక స్టెప్ ఇక్కడ మనం రాద్దాం. ఇక్కడ I కామన్ తీస్తే IR ఈక్వల్ టు IR1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇక్కడ I క్యాన్సల్ పోతే రిజల్టెంట్ రెసిస్టెన్స్ లేదా ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, ఈ 3 రెసిస్టెన్స్ల బదులు ఒక్క రెసిస్టెన్స్ను ఉంచవలసి వస్తే, ఈ 3 రెసిస్టెన్స్ బదులు ఒక్క రెసిస్టెన్స్ ఉంచవలసి వస్తే ఆ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఎంత అంటే దాన్నే ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ లేదా కాంబినేషన్ రెసిస్టెన్స్, సిరీస్ యొక్క కాంబినేషన్ రెసిస్టెన్స్ అని అంటాం అన్నమాట. రిజల్టెంట్ రెసిస్టెన్స్, ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఇలాంటి టెర్మినాలజీ మనం వాడుతూ ఉంటాం. ఇక్కడ మనం గమనిస్తే ఏమని మనం కన్క్లూడ్ చేయవచ్చు అంటే, ఇలా సిరీస్లో కలిపినప్పుడు రెసిస్టెన్స్లు అనేవి ఇండివిజువల్ రెసిస్టెన్స్ల కన్నా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఇది 2 ohms, ఇది 3 ohms, ఇది 4 ohms అనుకుంటే వీటన్నిటి బదులు ఒక్క రెసిస్టెన్స్ నేను ఉంచాలి అని అనుకుంటే ఏం చేయాలంటే వీటి యొక్క అడిషన్ చేయాలి. ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ లేదా రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అని మనం నేర్చుకున్నాం కదా. సో 2 ohms 3 ohms ప్లస్ 4 ohms, 4 ఒక 3 7, 7 ఒకటి 9 అనమాట. అంటే వీటన్నిటి బదులు 9 ohms ఉంచితే అది ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే, ఇక్కడ నేర్చుకున్న అంశాలపైన కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 కనుక గమనిస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిరీస్ కనెక్షన్. ఇక్కడ X అనేటువంటి డయాగ్రామ్, Y అంటే డయాగ్రామ్ కలదు. ఈ రెండిట్లో సిరీస్ కనెక్షన్ ఏంటి అనేటువంటి ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించండి. బోత్ X అండ్ Y రెండు సిరీస్ కనెక్షన్లు ఉన్నాయా, ఓన్లీ Xా, ఓన్లీ Yా, నన్ ఆఫ్ ద అబోవ్నా అనే విషయాన్ని గుర్తించండి. ఇది గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కనెక్షన్ పాస్ త్రూ సేమ్ కరెంట్. ఒకే కరెంటు వెళ్ళేటువంటి, కరెంట్ స్ప్లిట్ కాకుండా ఒకే కరెంటు వెళ్ళేటువంటి సర్క్యూట్ ఏమిటి వీటిల్లో? చూడండి, XY డయాగ్రామ్లను గమనించండి. ఒకే కరెంటు వెళ్తుందా, కరెంట్ ఏమన్నా స్ప్లిట్ అయ్యేదానికి అవకాశం ఉందా అనే విషయాన్ని గుర్తించి ఓకే ఆప్షన్స్ను పరిశీలన చేసి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఒకసారి పరిశీలన చేయండి. ఓకే, R1 అనే రెసిస్టెన్స్ 1 ohm, R2 రెసిస్టెన్స్ 2 ohms, R3 రెసిస్టెన్స్ 3 ohms. మరి రెసిస్టెన్స్ను సిరీస్లో కనెక్షన్ చేస్తే కాంబినేషన్ రెసిస్టెన్స్ లేదా ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక్కడ మనం ఏం గమనించాలంటే, ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా ఇండివిజువల్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. వాటన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది. వాటిల్లో ఏ ఒక్కదాన్ని తీసుకున్నా రిజల్టెంట్ అనేది ఆ ఒక్కదానికన్నా ఎక్కువే ఉంటుంది తప్పితే తక్కువ ఎప్పుడు కూడా ఉండదు అనే అంశాన్ని గుర్తించండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 4 రెసిస్టెంట్లను తీసుకోవడం జరిగింది. గమనించండి, వీటిల్లో ఈ 4 రెసిస్టెన్స్ యొక్క ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే 15 ohms. మరి ఇక్కడ X అనే దాని యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. దాన్ని మనం గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పి తర్వాత మీకు నెక్స్ట్ క్వశ్చన్ను చూపిస్తాము. గమనించండి, ఇక్కడ ఏవైనా కొన్ని రెసిస్టెన్స్లు ఉన్నాయి అని అంటే, ఒకవేళ 3 ఉంటే మనం R1 ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ R ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అలా తీసుకుంటాం. ఒకవేళ 4 ఉంటే 4వది కూడా కూడతాం అన్నమాట. అలా ఎన్ని ఉంటే అన్నీ కూడతాం. ఒకవేళ అన్నిటి రెసిస్టెన్స్ సేమ్గా ఉంటే అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే,
అలాంటప్పుడు కూడా కూడవచ్చు, లేదా ఒక చిన్న షార్ట్ కట్ కూడా మనం ఫాలో కావచ్చు. అదేంటి అని అంటే ఉదాహరణకు ఇది 5 ohms, ఇది 5 ohms, ఇది 5 ohms, ఇలా ఒక 10 ఉన్నాయి, 10 5 ohmsలు ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు మనం ప్రతిసారి 5+5+5+ ఎలా కూడుకోవడం కష్టం కదా. మరి ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ను ఏం చేయొచ్చు అని అంటే ఆర్ఎన్ అన్నమాట. ఆర్ఎన్ అంటే అన్నీ కూడా సేమ్ ఉన్నప్పుడు ఈ సూత్రం వర్తిస్తుంది. ఒక్కొక్క దాని యొక్క రెసిస్టెన్స్ 5 ohms, అలా 10 ఉన్నాయి కాబట్టి 5 × 50 ohms అవుతుందన్నమాట. అదేవిధంగా ఇలా కూడుకున్నా కానీ అదే ఆన్సర్ వస్తుంది, బట్ చాలా టైం పడుతుంది. R1 + R2 + R3 ఇలా మనము అన్నీ కూడుకోవడం. ఇలా 50 ఉన్నాయి, 100 ఉన్నాయి, 500 ఉన్నాయని చెప్పినప్పుడు 500 సార్లు కూడడం అంటే అది రిస్క్ పని అనమాట. సో అలా కాకుండా ఈ షార్ట్ కట్ని అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు సిరీస్లో ఉన్నప్పుడు ఈ సూత్రం అనేది మనకు సహాయం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. గమనించండి. ఓకే, 2 ohms ఇలా ఎన్ని రెసిస్టెన్స్లు ఉన్నాయంటే 50 రెసిస్టెన్స్లు ఉన్నాయంట. అవన్నీ కూడా సిరీస్లో కనెక్షన్ చేసినాం. అయితే ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఎంత అనే దానికి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ బుక్లోని ఒక ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. అన్ ఎలక్ట్రికల్ ల్యాంప్ హూజ్ రెసిస్టెన్స్ 20 ohms. ఒక ఎలక్ట్రికల్ ల్యాంప్ ఉందంట, దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే 20 ohms అని ఇవ్వడం జరిగింది. అండ్ కండక్టర్ రెసిస్టెన్స్ ఈజ్ 4 ohms. మరియు కండక్టర్ యొక్క రెసిస్టెన్స్లు 4 ohm అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఆర్ కనెక్టెడ్ టు 6 volts బ్యాటరీ. దాన్ని ఒక 6 volts బ్యాటరీకి కనెక్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ అయితే ఫస్ట్ విషయం ఏంటంటే టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్లోని టోటల్ రెసిస్టెన్స్ ఎంత చూడండి. రెసిస్టెన్స్లో ఉన్న భాగాలు ఏంటంటే 1, 2 ఈ రెండు కూడా ఈ రెండిట్లో వెళ్ళే కరెంట్ సేమ్ కరెంట్ కదా. సేమ్ కరెంట్ వెళ్తుంది అని అంటే అవి సిరీస్లో ఉన్నాయని అర్థం. సో సిరీస్లో ఉంటే మనం ఎలా సింప్లిఫై చేస్తామంటే ఒకటో దానికి ఆన్సర్ చూద్దాం. ఓకే, R = R1 + R2. ఎందుకని R1 R2లు సిరీస్లో ఉన్నాయి. మొత్తం సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R1 అనేది 4 ohms. ఓకే, R2 అనేది 20 ohms అనమాట, 20 ohms. సో మొత్తం మీద ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ లేదా టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఎంత అంటే 24 ohms అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ది విషయం అయిపోయింది. రెండోది చూస్తే కరెంట్ త్రూ ద సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ ఎంత అని అడుగుతున్నారు. సో మనం ఓమ్స్ లా ప్రకారం అకార్డింగ్ టు ఓమ్స్ లా మనకేం తెలుసు అంటే V = IR అని తెలుసు. సో సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ I = V/R అవుతుంది. సో వోల్టేజ్ ఎంత అని అంటే 6 volts. ఓకే, మరి రెసిస్టెన్స్ ఎంత అంటే 24 ohms. 24 ohms. ఓకే, 6 1 = 6 4 = ఓకే 1/4 లేదా 0.25. ఓకే, 2.25 amps. రైట్. ఇప్పుడు మూడో విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి పరిశీలన చేద్దాం. మూడోది ఏంటంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ల్యాంప్ అనమాట. ల్యాంప్ యొక్క రెండు కొనల మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది అడుగుతున్నారు. ఓకే, మూడో విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. V = IR. సో అయితే ఇక్కడ మొత్తం వోల్టేజ్ కాకుండా ల్యాంప్కు సంబంధించిన వోల్టేజ్ కనుక్కోవాలంటే రెసిస్టెన్స్ కూడా ల్యాంప్కు సంబంధించింది తీసుకోవాలి. మొత్తం సర్క్యూట్లోని కరెంటు సేమ్ కరెంట్, సో I మార్చాల్సిన అవసరం లేదు. సో V ఆఫ్ ల్యాంప్ = మొత్తం కరెంటు ఇక్కడ 0.25 లేదా 1/4 తీసుకున్నాం. మన కన్వీనియంట్ కోసం సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. మరి రెసిస్టెన్స్ ల్యాంప్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది అంటే 20 ohms ఇవ్వడం జరిగింది. సో 20. సో 4 1 = 4 5 = 20. సో 5 volts అనమాట. దాని యొక్క రెండు కొనల మధ్య ఉన్న వోల్టేజ్ లేదా ఆ బల్బ్ ల్యాంపులో ఒక కొన నుండి ఇంకో కొనకు ఎలక్ట్రాన్లు మూవ్ చేయడానికి చేయాల్సిన వర్క్ డన్ వచ్చి 5 joules/coulomb అని అర్థం అన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ విషయానికి మనం వెళ్దాం. ఓకే, ఇక్కడ టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, వాటిని ఏంటో చూద్దాం. డ్రా స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ సర్క్యూట్ కాన్స్టిట్యూటింగ్ ఆఫ్ బ్యాటరీ ఆఫ్ 3 cells. 3 cells కలిగినటువంటి ఒక బ్యాటరీని తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క సెల్ యొక్క వోల్టేజ్ 2 volts అంట. మరియు
5 ఓమ్స్ రెసిస్టెన్స్ అనేది కలదు, మరియు యాన్ 8 ఓమ్స్ రెసిస్టర్ అనమాట, మరియు 12 వోల్ట్స్ రెసిస్టర్. 3 సెల్స్ గలవు, 3 రెసిస్టర్లు గలవు. అండ్ ఏ ప్లగ్కి ఆల్ ఆర్ ఇన్ సిరీస్ కనెక్షన్. అవన్నీ కూడా సిరీస్ కనెక్షన్ ఉండే విధంగా మనం కనెక్షన్ చేయాలంట. ఓకే, చూద్దాం. ఇక్కడ మొదటగా బ్యాటరీల గురించి ఇచ్చినారు. ఓకే, అన్నిటిది కూడా 2 వోల్ట్స్ అంట. అట్లా ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయంట. మూడింటిది కలిపి రిజల్టెంట్ వోల్టేజ్ 6 వోల్ట్స్ అవుతుంది. రైట్, ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. ఇప్పుడు దీనికి ఒక ప్లగ్కి దీని ఒక అమ్మీటరు అన్నీ కూడా కనెక్షన్ చేయమన్నారు. ఓకే, రెసిస్టర్లో ఏంటి అంటే ఒకటి 5 ఓమ్ ఉన్న రెసిస్టరు, ఇంకోటి 8 ఓమ్స్ ఉన్న రెసిస్టరు, ఇంకోటి 12 ఓమ్స్ ఉన్నటువంటి రెసిస్టర్లను తీసుకోమన్నారు. ఓకే, ఇక్కడ సర్క్యూట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక ట్యాబ్ కీని, ప్లగ్ కీని కూడా తీసుకున్నాం. ప్లగ్ కీ కనెక్షన్ మూస్తేనే అక్కడ కరెంట్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా వీటన్నిటి బదులు 6 వోల్ట్స్ బ్యాటరీని ఉంచవచ్చు, ఎందుకంటే ఒక్కొక్క దానిది 2 వోల్ట్స్ కాబట్టి. రైట్, ఇక్కడ ఇది 5 ఓమ్స్, ఇది 8 ఓమ్స్, ఇది 12 ఓమ్స్. ఓకే, ఇక్కడ సర్క్యూట్ గిమ్మన్నారు, గీసేసినాం. రైట్, నెక్స్ట్ ఆల్ ఆర్ ఇన్ సిరీస్, అన్నీ కూడా సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. నెక్స్ట్ రీడ్రా ద సర్క్యూట్ ఆఫ్ క్వశ్చన్ 1. క్వశ్చన్ 1లో చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ మనల్ని రీడ్రా చేయమంటున్నారు. పుట్టింగ్ ఇన్ యాన్ అమ్మీటర్ టు మెజర్ ద కరెంట్ త్రూ ద రెసిస్టర్స్ అండ్ ఏ వోల్ట్ మీటర్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద 12 ఓమ్స్ అనమాట. 12 ఓమ్స్ ఉన్న రెసిస్టర్ చుట్టూ ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ను మనం క్యాలిక్యులేట్ చేయాలి. అక్కడ ఒక వోల్ట్ మీటర్ని మనం కనెక్షన్ చేయాలి. ఓకే, రీడింగ్ ద వోల్ట్ మీటర్ అండ్ మీటర్. ఓకే, ఇక్కడ మనల్ని ఒక వోల్ట్ మీటర్ని బిగించమంటున్నారు. 12 వోల్ట్స్ చుట్టూ ఎంత వోల్టేజ్ ఉంది కనుక్కోవడానికి ఒక వోల్ట్ మీటర్ని బిగించమంటున్నారు. మరియు దాని యొక్క వోల్టేజ్ ఎంత, కరెంట్ ఎంత అనేది కనుక్కోమంటున్నారు. సో మొత్తం మీద సర్క్యూట్లోని కరెంట్ ఎంతో మొదటగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అకార్డింగ్ టు ఓమ్స్ లా V = IR అనమాట. మొత్తం సర్క్యూట్లోని వోల్టేజ్ 6 వోల్ట్స్. కరెంట్ ఎంతో తెలియదు, అది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రెసిస్టెన్స్ ఒకటే లేదు, 3 ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి కాబట్టి R1 + R2 + R3 అవుతుంది మూడిటి బదులు. సో ఇక్కడ 6 = I × R1 R2 + R3 వాల్యూలు ఎంత అంటే ఓకే 12 ఒక 8 20 20 ఒక 5 25. ఓకే 25. సో కరెంట్ I = 6/25 6/25. ఓకే, దట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అని అంటే 0.24 amps అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే ఈ 12 ఓమ్స్ ఏదైతే ఉందో దీనికి ఉన్న 2 ఎడ్జెస్లో మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోమంటున్నారు. సో V = IR. అయితే ఇక్కడ V అనేది ఎవరికి సంబంధించింది అంటే 12 వోల్ట్స్కి సంబంధించి 12 ఓమ్స్కి సంబంధించిన రెసిస్టెన్స్కి సంబంధించింది కాబట్టి 12 ఓమ్స్ యొక్క రెసిస్టెన్స్ను మనం తీసుకోవాలి. సో V = I వచ్చి మనకి ఇక్కడ తెలుసు, R వచ్చి 12 ఓమ్స్. ఓకే, I ఎంత అంటే 6/25 లేదా 0.24 × 12 దట్ ఈక్వల్ టు 2.88 వోల్ట్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టాపిక్, ఇప్పటి వరకు మనం రెసిస్టర్స్ను సిరీస్లో కనెక్షన్ చూసాం. ఇప్పుడు రెసిస్టెన్స్ ప్యారలల్గా కనెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ అనమాట. ఆల్రెడీ మనం ప్యారలల్ కనెక్షన్ అంటే ఎలా ఉంటుందో పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ కరెంట్ అనేది సర్క్యూట్లోకి ఇలా వెళ్తే కరెంట్ అనేది స్ప్లిట్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరియు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది అన్నిటికీ కామన్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇది యాక్టివిటీ రూపంలో చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ మొదట కనెక్షన్ చేసి ఇలాంటి వివరాలను మనం కన్సిడర్ చేస్తాం. ఆ తర్వాత సర్క్యూట్లో ఒక్కొక్క రెసిస్టర్కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది మరియు ఒక్కొక్క రెసిస్టర్ గుండా పోయే కరెంట్ ఎంత అనేది అమ్మీటర్లో కొలుస్తాం. కరెంటును అమ్మీటర్లో కొలుస్తాం, వోల్టేజ్ని వోల్ట్ మీటర్లో కొలుస్తాం. మరియు అమ్మీటర్ను సిరీస్లో కనెక్షన్ చేస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ని ప్యారలల్గా కనెక్షన్ చేస్తామనే విషయాలు మనకు తెలుసు. ఇప్పుడు ఈ విషయాలను మనం ప్రాక్టికల్గా ఒకసారి మాట్లాడుకున్నాం. ఇక్కడ 3 రెసిస్టెన్స్ను తీసుకోవడం జరిగింది. ఒక్కొక్కటి ఫస్ట్ది 10 ఓమ్స్,
20 ఓమ్స్ 30 ఓమ్స్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో చూపిన విధంగా మనం సర్క్యూట్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, అన్నిటి యొక్క ఫస్ట్ టెర్మినల్స్ అన్నిటినీ కూడా ఒక ఎండ్కి మరియు రెండో టెర్మినల్స్ అన్నీ కూడా మరొక ఎండ్కు కనెక్షన్ చేసే విధానం, ఇలాంటి విధానాన్ని మనం ప్యారలల్ కనెక్షన్ అని అంటాం అన్నమాట. సో 1 by 1 ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. మరొక కండక్టర్ని తీసుకొని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రెండింటిని కాంటాక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక వైర్ తీసుకొని ఈ రెసిస్టర్కి కనెక్షన్ చేస్తున్నాం. సో ఈ విధంగా సేమ్ కరెంట్ కాకుండా సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండే విధంగా ఉన్న కనెక్షన్లను మనం ప్యారలల్ కనెక్షన్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడికి వచ్చే కరెంటు ఇక్కడ విడిపోవడాన్ని మనం గమనించవచ్చు. సో సర్క్యూట్ను కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక వైర్ తీసుకొని బాగా పొడుగ్గా తీసుకోవడం జరిగింది. ఓకే, మరొక వైర్ను ఇప్పుడు మనం సెల్ తీసుకున్నాం. సెల్ ఇలా ఈ పక్కకు పాజిటివ్ టెర్మినల్ వచ్చే విధంగా మనకు టెక్స్ట్ బుక్లో సర్క్యూట్లో తీసుకోవడం జరిగింది. ఓకే, దీన్ని ఇలా కనెక్షన్ చేద్దాం. దీని యొక్క వోల్టేజ్ 9 volts బ్యాటరీని తీసుకోవడం జరిగింది. ఓకే, మరొక కనెక్షన్. ఇప్పుడు మొత్తం సర్క్యూట్లోని కరెంటును కొలవడానికి ఒక అమ్మీటర్ని తీసుకోవడం జరిగింది. సో మరొక వైర్. ఈ విధంగా మనం సర్క్యూట్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక వైర్ తీసుకొని ఇక్కడ. ఓకే, ఇప్పుడు ట్యాప్ కీని మూసిన వెంటనే మనకు సర్క్యూట్లో కరెంట్ వెళ్తుంది. వోల్టేజ్ని కొలవడానికి ఒక వోల్ట్మీటర్ తీసుకున్నాం. ఇప్పుడు సర్క్యూట్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ వోల్ట్మీటర్లో ఈ టెర్మినల్స్ మార్చడానికి గల కారణం ఏంటంటే ఇది పాజిటివ్. సో పాజిటివ్ టెర్మినల్ వద్ద రెడ్ వైర్ తీసుకుంటే వాల్యూ పాజిటివ్ వస్తుంది, లేకుంటే వోల్ట్మీటర్లో వోల్టేజ్ వస్తుంది బట్ నెగిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. అంటే మనం రివర్స్లో కనెక్షన్ ఇచ్చినామని అర్థం. సో అలా కాకుండా ఉండడం కోసం ఇక్కడ టెర్మినల్స్ని మార్చడం. ఇప్పుడు ట్యాప్ కీని క్లోజ్ చేసిన వెంటనే సర్క్యూట్లో కరెంట్ పాస్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరియు ఇక్కడ 9 volts తీసుకున్నాం. ఈ రెండు కొనల మధ్య ఉన్న వోల్టేజ్ కూడా 9 volts. మరియు మొత్తం సర్క్యూట్లో ఉండే కరెంటు 1.65 amps అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఇక్కడ ఇచ్చిన థియరీ ప్రకారం ఒక్కొక్క రెసిస్టర్లో వెళ్ళే కరెంట్ ఎంత కనుక్కోమంటున్నారు. కాబట్టి ఇక్కడ బ్రేక్ చేసి ఒక అమ్మీటర్ని సిరీస్లో కనెక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఎంత వాల్యూ ఉండేది మనం గమనించవచ్చు. 0.90 amps అనమాట. అంటే ఇక్కడ వాల్యూకు తేడా ఉంది. బట్ వోల్టేజ్ మాత్రం రెండు కొనల మధ్యలో 9 volts ఉంది. ఇప్పుడు రెండో దాన్ని బ్రేక్ చేసి మరొక అమ్మీటర్ని ఇక్కడ ఉంచుతున్నాం. గమనించండి, ఇది 10 ohms. దాని గుండా పోయే కరెంట్ ఎంత? ఇది 20 ohms. అందులో పోయే కరెంట్ ఎంత? మరియు దీన్ని కూడా బ్రేక్ చేసి ఇక్కడ మరొక అమ్మీటర్ని ఇక్కడ ఉంచుదాం. ఇక్కడ మనం ఏం గమనించాలి అని అంటే ఒక్కొక్క రెసిస్టెన్స్ గుండా వెళ్ళే కరెంటు డిఫరెంట్గా ఉంది, కరెంట్ స్ప్లిట్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఒక్కొక్క రెసిస్టర్ యొక్క రెండు ఎడ్జెస్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ని గమనిస్తే ఇక్కడ 9 volts బ్యాటరీ తీసుకున్నాం. ఈ రెండు కొనల మధ్య కూడా 9 volts ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. మరియు రెండవ రెసిస్టెన్స్ 20 ohmsలో కూడా 9 volts ఉండడం, మూడవ రెసిస్టర్ 30 ohmsలో కూడా 9 volts ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం ఏమని ఇక్కడ కన్క్లూజన్ చేయొచ్చు అని అంటే, ఓకే, ఇక్కడ కరెంట్ అనేది విడిపోతుంది. చూడండి, 1.65 amps కరెంట్ వెళ్తూ ఉంటే ఇక్కడ 10 ohms గుండా 0.90 amps వెళ్ళడం, 20 ohms గుండా 0.45 amps వెళ్ళడం, మరియు 30 ohms గుండా 0.30 amps వెళ్ళడం. అంటే రెసిస్టెన్స్ పెరిగే కొద్దీ అందులో వెళ్ళే కరెంటు తక్కువగా ఉంది. మరియు ఇక్కడ ఏదైతే కరెంటు వెళ్తుందో ఈ అన్ని కరెంట్ల యొక్క సమ్కి ఈ సర్క్యూట్లోని టోటల్ కరెంటు సమానంగా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరొక విషయం ఏంటంటే ఈ ప్యారలల్ కనెక్షన్లో అన్ని రెసిస్టెన్స్ యొక్క రెండు కొనల మధ్యలో ఉండేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఇక్కడైతే 9 voltsగా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ యాక్టివిటీకి సంబంధించినటువంటి విషయాలను మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. ఒకసారి పరిశీలన చేయండి. ఓకే, ఇక్కడ రెండు కొనల మధ్యలో 9 volts ఉంది. ఓకే, ఇక్కడ కరెంటును కనుక మనం గమనిస్తే ఇక్కడ మొత్తం సర్క్యూట్లో వెళ్ళే కరెంటు I అనేది 1.65 amps.
ఇది ఎంతకు సమానం అంటే ఇది 10 ఓముల గుండా వెళ్ళే కరెంటు, ఉదాహరణకి I1 అనుకున్నాం. ఇక్కడ I అనే కరెంట్ వచ్చింది, ఇక్కడ I1 అనే కరెంటుగా ఇది వెళ్తుంది, ఇక్కడ I2 అనే కరెంటుగా వెళ్తుంది, ఇక్కడ I3 అనే కరెంటుగా వెళ్తుంది. మొత్తం మీద అన్ని కరెంట్లు కలుసుకొని మళ్ళీ సర్క్యూట్లోకి I కరెంట్ వస్తుంది. సో I1 అనే కరెంట్ ఎంత అంటే 0.90 ఆంప్స్ ప్లస్ I2 అనే కరెంట్ ఎంత అని అంటే 0.45 ఆంప్స్. అదేవిధంగా మూడవ రెసిస్టెన్స్ గుండా అంటే ఇది 20 ఓమ్స్, ఇది 30 ఓమ్స్. ఇక్కడ రెసిస్టెన్స్ పెరిగే కొద్దీ అందుగుండా వెళ్ళే కరెంటు తగ్గుతుంది అనే విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. I3 ఏమని గమనించవచ్చు అంటే 0.30 ఆంప్స్. సో ఇక్కడ ఏం గమనించవచ్చు, ఇవన్నీ కూడితే 0.9045 0.30 కూడితే 1.65గా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. టోటల్ కరెంట్ అనేది సమ్ ఆఫ్ ద సపరేట్ కరెంట్స్కు ఈక్వల్గా ఉంటుంది. I1 ప్లస్ I2 ప్లస్ I3గా ఉంటుంది. ఇంకా ఏవైనా రెసిస్టర్లు ఉంటే ఇంకా వాటిగా స్ప్లిట్ అవుతుంది, దాని రెస్పెక్టివ్ రెసిస్టెన్స్ని బట్టి స్ప్లిట్ అవుతూ ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. సో ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ను ఆర్పి ప్యారలల్గా కనెక్షన్ చేసినాం కాబట్టి ఆర్పి అని లేదా REQ అని అనుకోవచ్చు. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఏమవుతుంది అనే విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే ఓమ్స్ లా ప్రకారం V = IR కదా. మరి I ఏమవుతుంది, I కదా ఇక్కడ మారుతూ ఉండేది. I ఏమవుతుంది, I V/R అవుతుంది. సో RP ప్యారలల్గా కనెక్షన్ చేసినాం కాబట్టి. సో ఈచ్ రెసిస్టెన్స్కి ఇది మొత్తం సర్క్యూట్కి సంబంధించినటువంటి కరెంటు. ఇది ఒక్కొక్క రెసిస్టర్లో వెళ్ళే కరెంటుకు మనం కానీ అప్లై చేస్తే I1 ఏమవుతుందంటే V/R1 అవుతుంది. ఎందుకని V1 ఎందుకు అనుకోవడం లేదంటే రెసిస్టెన్స్ అన్ని కొనల మధ్యలో సమానంగా ఉంది. అదేవిధంగా I2 రెండవ రెసిస్టర్ గుండా పోయే కరెంట్ ఎంత అంటే V/R2 అనమాట. అదేవిధంగా మూడవ రెసిస్టర్ గుండా వెళ్ళే కరెంట్ ఎంత అంటే I3 V/R3 అనమాట. సో ఇక్కడ మొత్తం సర్క్యూట్లోని కరెంటుకు విడివిడి సర్క్యూట్ల మొత్తానికి సమానమని ఈక్వేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం గమనించవచ్చు అంటే I1 ప్లస్ I2 ప్లస్ I3 అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఆ వాల్యూలు మనం సబ్స్టిట్యూట్ చేస్తే V/R ప్యారలల్ లేదా R ఈక్వివేలెంట్ V/R1 ప్లస్ V/R2 ప్లస్ V/R3. సో అన్నిట్లోంచి Vని కామన్గా తీస్తే మనకేమవుతుంది అంటే V/RP V కామన్ తీస్తే 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అవుతుంది. సో VV క్యాన్సల్. సో ఫైనల్లీ మనం ఏమని కన్క్లూజన్ చేయొచ్చు అని అంటే 1/R ఈక్వివేలెంట్ లేదా 1/R ప్యారలల్గా కనెక్షన్ చేసినప్పుడు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3గా కన్క్లూడ్ చేయొచ్చు. అయితే మనం కనుక్కోవాల్సింది 1/R కాదు, R అనమాట. మొత్తం సింప్లిఫికేషన్ చేసినాక యువతలో ఉన్న లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న టర్మినాలజీని ఫ్లిప్ చేస్తే రైట్ హ్యాండ్లో సైడ్ను కూడా ఫ్లిప్ చేసి సింప్లిఫై చేయవలసి వస్తుంది. అలా చేయకపోతే మనం కనుక్కున్న వాల్యూ 1/R అవుతుంది. మనం 1/R కాదు కనుక్కోవాల్సింది, R అనమాట. ఆ విషయాన్ని కీప్ ఇన్ మైండ్ అనమాట. సో రెసిప్రోకల్ ఆఫ్ ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఏ గ్రూప్ ఆఫ్ రెసిస్టర్ జాయిన్ ఇన్ ప్యారలల్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ రెసిస్టెన్స్ అనమాట. వాటి యొక్క ఇండివిజువల్ రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్ యొక్క మొత్తమే రిజల్టెంట్ రెసిస్టెన్స్ యొక్క రెసిప్రోకల్కి సమానం అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ కరెంట్ అనేది స్ప్లిట్ అవుతుంది మరియు ఏవైతే రెసిస్టర్లు ఉన్నాయో రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉదాహరణకి 1 ఓము 100 ఓమ్స్ ఉన్నాయని అనుకుంటే ఇక్కడ ఇలా ప్యారలల్గా కలిపితే రిజల్టెంట్ ఎలా వస్తుంది అనేది ఒక్కసారి మనం గమనిస్తే 1/ఈక్వలెంట్ రెసిస్టెన్స్ = 1/R1 అంటే 1/1 ప్లస్ 1/100 తీసుకుంటే ఇది 100/100గా రాసుకోవచ్చు. ఎందుకు అని అంటే కింద డినామినేటర్లు సమానంగా ఉంటేనే మనం యాడ్ చేయగలం అన్నమాట. పైంది 101/100
మనకు కావాల్సింది 1/R కాదు, R కదా, కాబట్టి R = 100/101 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.9 సంథింగ్ అవుతుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పడంలో ప్రధానంగా ఉద్దేశం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనము ప్యారలల్గా కలుపుతామో అప్పుడు వాటి యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ లేదా రిజల్టెంట్ రెసిస్టెన్స్ లేదా కాంబినేషన్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇక్కడున్న రెండు రెసిస్టెన్స్లో కన్నా తక్కువగా ఉంటుంది. ఏదైతే చిన్నది ఉంటుందో అంతకన్నా తక్కువ ఉంటుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇదే రెండింటిని కన్నా మనం ప్యారలల్గా కనుక కలిపి ఉండింటే చూడండి, 1 ohm 100 ohm సిరీస్లో కనుక కలిపి ఉండింటే, రెండింటిని ఇలా సిరీస్లో కనుక కలిపి ఉంటే రిజల్టెంట్ రెసిస్టెన్స్ 1 + 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 101. ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసింది, సిరీస్లో కనుక కనెక్ట్ చేస్తే ఉన్న రెండు రెసిస్టెన్స్ల కన్నా రిజల్టెంట్ రెసిస్టెన్స్ పెద్దదిగా ఉంటుంది. ఏదైతే ఉన్న వాటిల్లో పెద్దది ఉంటుందో అంతకన్నా పెద్దది ఉంటుంది, ఎందుకంటే సమ్ చేస్తున్నాం. అదే ప్యారలల్గా మనం కనెక్షన్ చేసినప్పుడు ఉన్న రెసిస్టెన్స్లో చిన్నది ఏదైతే ఉంటుందో అంతకన్నా చిన్నగా ఉంటుంది, ఉన్న రెసిస్టెన్స్లో అన్నిటికన్నా తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ హ్యావ్ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఆల్ రెసిస్టెన్స్? అన్ని రెసిస్టెన్స్ల యొక్క రెండు టెర్మినల్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్గా ఉన్నటువంటి సర్క్యూట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఎక్స్ అనేది ఒక సర్క్యూటు, వై అనే మరొక సర్క్యూటు కలదు. వీటిల్లో సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక కనెక్షన్ ఇవ్వడం జరిగింది, గమనించండి. ఇక్కడ కరెంట్ I అనే కరెంట్ వెళ్తుంది. ఇక్కడికి 1 amp 2 amps 3 amp కరెంట్గా స్ప్లిట్ అయ్యింది. మళ్ళీ ఫైనల్లీ I అనే కరెంటు బయటకు వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ టోటల్ కరెంట్, సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ ఎంత అని అడుగుతున్నారు. గమనించండి. ఓకే, పైన ఉన్న ఎక్స్ప్లెనేషన్లో చూడండి, ఇట్లా స్ప్లిట్ అయిన కరెంటు మళ్ళీ కలుసుకుంటుంది కదా, దీన్ని బట్టి మన సరైన సమాధానాన్ని గుర్తించవచ్చు అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ రెండు రెసిస్టెన్స్లు ఇచ్చినారు, 1 ohm 10 ohms. మరి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత? మనకు ప్యారలల్గా కలిపినప్పుడు సూత్రం ఏంటి అంటే 1/R = 1/R1 + 1/R2 అని మనం తెలుసుకోవడం జరిగింది. దీన్ని బట్టి సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే, మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 11.10 అనేటువంటి డయాగ్రామ్ తీసుకోమన్నారు. ఓకే, ఇక్కడ మూడు రెసిస్టెన్స్లు, మూడు కూడా ప్యారలల్గా ఉన్నాయి ఆ డయాగ్రామ్లో. ఓకే, మూడు రెసిస్టెన్స్లు తీసుకున్నాం. ఈ మూడు రెసిస్టెన్స్లకు వోల్టేజ్ కొలవడానికి ఒక వోల్టీమీటరు, ఒక అమ్మీటరు, ఇలాంటి కనెక్షన్స్ అన్నీ కూడా మనం ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ వోల్టేజ్ కొలుస్తారు. ఓకే, సర్క్యూట్లో ఒక సెల్ ఉంచుదాం మరియు ఒక అమ్మీటర్ ఉంచుదాం. ఓకే, ఒక ట్యాప్ కీని ఉంచుతాం, క్లోజ్ చేస్తే సర్క్యూట్ వెళ్తుంది. ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్లు ఏంటంటే 5 ohms 10 ohms 30 ohms. ఓకే, కరెంటు పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్ వైపుకి వెళ్తుంది. ఓకే ఓకే ఇక్కడ ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ద కరెంట్ త్రూ ద ఈచ్ రెసిస్టర్, ప్రతి రెసిస్టర్ గుండా వెళ్ళే కరెంట్ ఎంత? ఇక్కడ I అనే కరెంట్ వెళ్తుంది అంటే ఇక్కడ I1 I2 I3గా విడిపోతుంది అన్నమాట. I1 అనే కరెంటు రెసిస్టర్ 1 గుండా వెళ్తుంది. ఓమ్స్ లా ప్రకారం మనకేం తెలుసు అంటే V = IR తెలుసు. మరి మనం కరెంట్ కనుక్కోవాలి కాబట్టి I = V/R అవుతుంది. సో రెసిస్టర్ 1 గుండా వెళ్ళే కరెంటు అంటే I1 కనుక్కోవాలి అంటే V/R1 చేయాలి. సో వోల్టేజ్ ఎంత ఇచ్చారు అని అంటే 12 volts ఇవ్వడం జరిగింది. 12 volts ఇవ్వడం జరిగింది. సో 12 volts బై రెసిస్టర్ R1 ఎంత అంటే 5 ohms. సో 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత అవుతుంది? ఓకే, 5 2 10 2.4 amps అవుతుంది. నెక్స్ట్ రెండవ కరెంట్ I2 = V/R2. సో వోల్టేజ్ 12 volts, రెసిస్టర్ యొక్క సెకండ్ రెసిస్టర్ 10 ohms. సో 10 దట్ ఈక్వల్ టు 1.2 amps అవుతుంది. నెక్స్ట్
మూడవ కరెంట్ I3 ఈక్వల్ టు V/R3 అవుతుంది. సో వోల్టేజ్ ఎంత అంటే 12 వోల్ట్స్. మరి థర్డ్ రెసిస్టెన్స్ ఎంత అంటే 30 అనమాట. 30 దట్ ఈక్వల్ టు 0.4 amps అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే ద టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్లో టోటల్ కరెంట్ కనుక్కోమంటున్నారు. రెండవది I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3గా మనం కనుక్కోవచ్చు. ఓకే, సో I ఈక్వల్ టు I1 ఎంత అంటే 2.4 amps, మరియు I2 ఎంత అంటే 1.2 amps, I3 ఎంత అంటే 0.4 amps. మరి మొత్తం కరెంట్ I ఈక్వల్ టు కూడితే 4 amps అవుతుంది, గమనించండి. ఓకే, 1.2 ప్లస్ 2.4 ప్లస్ 1.2 3.6 0.4 4 amps అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద టోటల్ సర్క్యూట్ రెసిస్టెన్స్ టోటల్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అని కనుక్కోమంటున్నారు. సో 1 ఈక్వివేలెంట్ ఈక్వల్ టు 1/R1. R1 ఎంత అంటే 5 ohms, R2 ఎంత అంటే 10 ohms, R3 ఎంత అంటే 30 ohms అనమాట. చూద్దాం ఒకసారి. 5, 10, 30. ఓకే, వీటిని సింప్లిఫై చేయాలి అని అంటే ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ను యాడ్ చేయాలంటే డినామినేటర్ సమానంగా ఉండాలి. మరి ఇక్కడ డినామినేటర్ సమానంగా లేదు. అన్నిటినీ ఒక కామన్ వాల్యూకు సమానం చేయడం కోసం 30కి సమానం చేసే ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఇక్కడ ఇంటూ 30 కావడం కోసం 5 6 30 ఇంటూ 30 ఇంటూ 30, ఇక్కడ ఇంటూ 3 ఇంటూ 3 ఇక్కడ చేస్తే 30కి సమానం అవుతుంది. గమనించండి, 1/R ఈక్వల్ టు 6 1 6/5 6 30 ప్లస్ 3 1 3/10 3 30 ప్లస్ 1/30. సో ఇప్పుడు డినామినేటర్లు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు మనం యాడ్ చేయవచ్చు అనమాట. ఓకే, అన్ని 30ల బదులు ఒక 30. ఓకే, 6 + 3 9 9 + 1 10 అనమాట. 10 మనకు కావాల్సింది 1/R కాదు కదా, R కదా. కాబట్టి దీన్ని ఫ్లిప్ చేస్తే 1/Rని ఫ్లిప్ చేస్తే R/1 లేదా R అవుతుంది. 30/10 దట్ ఈక్వల్ టు 10 1 10 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ohms అవుతుంది. మొత్తం సర్క్యూట్లోనే రెసిస్టెన్స్ ఆ మొత్తం సెటప్ బదులు వీటన్నిటి బదులు మనం ఏం చేయొచ్చు అంటే వీటన్నిటి బదులు ఒక 3 ohm ఉన్నటువంటి రెసిస్టర్ను పెట్టచ్చు అని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. R1 అనేది 10 ohms అంట. R1 వచ్చి 10 ohms, R2 వచ్చి 40 ohms, R3 వచ్చి 30 ohms, R3 వచ్చి 30 ohms, మరియు R4 వచ్చి 20 ohms, నెక్స్ట్ R5 వచ్చి 60 ohms. ఓకే, అయితే ఏం కనుక్కోమంటున్నారు అంటే బ్యాటరీ 12 volts అనమాట. 12 volts బ్యాటరీ. ఓకే, ఫస్ట్ది టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్లోని టోటల్ రెసిస్టెన్స్ ఎంత, ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఎంత కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ 2 దఫాలుగా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ఇక్కడ ఉన్న మొత్తం దాని బదులు ఎంత రెసిస్టెన్స్ ఉంచవచ్చు అనేది మొదటగా పరిశీలన చేద్దాం. చూడండి, ఈ 2 కూడా ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. సో 1/10 ప్లస్ 1/40 దట్ ఈజ్ ఈక్వల్ టు మన కింద డినామినేటర్లు సమానంగా లేవు కాబట్టి సమానం చేసుకోవడం కోసం మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ 4తో ఇక్కడ కూడా 4తో హెచ్ఎం చేస్తే ఏమవుతుంది, 1/R ఈక్వల్ టు 4/40 ప్లస్ 1/40. సో డినామినేటర్లు సమానం కాబట్టి 1/R ఈక్వల్ టు 4 + 1 5/40 అవుతుంది. మనకు కావాల్సింది ఆ 1/R కదా, R కాదు, R కదా. కాబట్టి యువతలది ఫ్లిప్ చేస్తే యువతలది కూడా ఫ్లిప్ చేయాలి. సో ఏమవుతుందంటే 5 1 5 8. సో ఈ మొత్తం బదులు మనం ఏం చేయొచ్చు అని అంటే 8 ohms తీసుకోవచ్చు. 8 ohms తీసుకోవచ్చు. సో మొత్తం బదులు 8 ohms తీసుకోవచ్చు. మరి ఈ మొత్తం బదులు ఏం తీసుకోవచ్చు అనేది కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఈ మొత్తం బదులు ఏం తీసుకోవచ్చు. సో 1 ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు 1/30 ప్లస్ 1/20 ప్లస్ 1/60. డినామినేటర్లు సమానంగా లేవు, సమానం చేసుకోవాలి. ఒకనొక వాల్యూకు దీన్ని తీసుకెళ్తే 60కి తీసుకెళ్తే
ఇక్కడ 2తో ఇక్కడ 2తో అజ్యూమ్ చేద్దాం, ఇక్కడ 3తో ఇక్కడ 3తో అజ్యూమ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ 60 ఉంది కాబట్టి దాంతో సమస్య లేదు. సో 1/r ఈక్వల్ టు 2/60 ప్లస్ 3/60 ప్లస్ 1/60. ఇప్పుడు డినామినేటర్లు అన్నీ సమానం కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. 1/r ఈక్వల్ టు కింద 60 పైన 2 + 3 5 + 1 6 అనమాట. సో మనకు కావాల్సింది 1/r కాదు, r కావాలి. కాబట్టి ఫ్లిప్ చేస్తే 60/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ohms అవుతుంది. అంటే ఈ మొత్తం బదులు మనము 10 ohms పెట్టచ్చు. ఈ మొత్తం బదులు 10 ohms పెట్టచ్చు. సర్క్యూట్ని ఒకసారి రీడ్రా చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మొత్తం సెల్లు 12 volts. ఓకే, పైన ఉన్న రెసిస్టెన్స్ ఎంత అంటే 8 ohms. పైన ఉన్న రెసిస్టెన్స్ 8 ohms. ఓకే, అదేవిధంగా కింద ఉన్న రెసిస్టెన్స్ ఎంత అని అంటే ఇక్కడ ఒక అమ్మీటర్ పెడదాం. కింద ఉన్న రెసిస్టెన్స్ 10 ohms. ఇది మనం మాడిఫై చేసినటువంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏదైతే కరెంటు బయలుదేరిందో I అనే కరెంట్ అనుకుంటే సేమ్ కరెంటు ఈ రెసిస్టెన్స్ని దాటుతుంది, ఈ రెసిస్టెన్స్ను కూడా అదే కరెంట్ దాటుతుంది. సో ఇవన్నీ ఈ 8 ohms 10 ohms ఎలా ఉన్నాయంటే మనకు సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి, ఎందుకంటే సేమ్ కరెంట్ వెళ్తుంది అనమాట. సో సేమ్ కరెంట్ వెళ్తుంది, సిరీస్లో ఉన్నాయంటే మనం ఏం చేయొచ్చు అంటే R ఈక్వల్ టు R1 + R2 అనమాట. సో ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు 8 + 10 ohms దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ohms అవుతుంది అనమాట. మొత్తం సర్క్యూట్ మొత్తం అంత దాని బదులు ఒక్కటిగా రాయమంటే ఈ మొత్తం డయాగ్రామ్ బదులు ఎంత నెంబర్ ఉన్న రెసిస్టెన్స్ తీసుకోవచ్చు అంటే 18 ohms తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు అడిగినారా ఒకసారి చూద్దాం. బి క్వశ్చన్ వచ్చి ద టోటల్ కరెంట్ ఫ్లో ఇన్ ద సర్క్యూట్. కరెంట్ ఫ్లో ఎంత అని అడుగుతున్నారు. సో ఓమ్స్ లా ప్రకారం ఓకే V = IR, వోల్టేజ్ తెలుసు 12 volts అని, కరెంట్ తెలియదు, రెసిస్టెన్స్ 18 ohms దట్ ఈజ్ ఈక్వల్ టు I ఈక్వల్ టు ఓకే 12/18 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.67 amps అవుతుంది. సో ఈ విధంగా మనం ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయొచ్చు. మరి నెక్స్ట్ విషయంకి వస్తే ఇక్కడ చూస్తే వీ హ్యావ్ సిరీస్ సర్క్యూట్ ఇన్ ద సేమ్ కరెంట్ ఈజ్ కాన్స్టెంట్. సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. మరియు ఎలక్ట్రికల్ బల్బు ఎలక్ట్రికల్ హీటర్లను ఇన్ సిరీస్ ఓకే ఇలా సిరీస్గా కనెక్షన్ చేస్తే వాటిలో ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉంటుందన్నమాట వాటికి. సో ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజెస్. ఈ విధంగా డిఫరెంట్ ఎలక్ట్రికల్ అప్లయన్స్కు డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉంటుంది, బట్ ఒకే కరెంట్ వెళ్ళడం అనేది వాటి వర్కింగ్ తీరును దెబ్బతీస్తుంది. అందువల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఏదైనా సర్క్యూట్లో ఒక్కటి బ్రోకన్ అయింది అని అనుకుంటే, ఒకటి ఏదైనా ఇబ్బంది అయింది అనుకుంటే ఇలా ఉన్నాయి అనుకున్నప్పుడు ఒకటి ఏదో కారణం చేత బ్రోక్ అయింది అంటే మొత్తం సర్క్యూట్ ఓపెన్ అయ్యి స్విచ్ ఓపెన్ అయిన దానిలాగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని ఒకసారి మనము ప్రాక్టికల్గా పరిశీలన చేద్దాం, గమనించండి. ఓకే, ఇక్కడ ఒక సర్క్యూట్ తీసుకోవడం జరిగింది. బల్బు 1 బల్బు 2ను మనం సిరీస్లో ఉంచుదాం మరియు ప్యారలల్గా ఉంచి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే మనకు కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ 2 బల్బులను తీసుకోవడం జరిగింది. ఇక్కడ సర్క్యూట్ ఓపెన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక కాపర్ వైర్ ఉంచుదాం. గమనించండి బల్బులు ఎలా గ్లో అవుతున్నాయి ఒకసారి గమనించండి. ఇక్కడ 2 బల్బులు కూడా ఎలా ఉన్నాయంటే సిరీస్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒక్కదాన్ని తీసే ప్రయత్నం మనం చేస్తే, ఒకటి స్విచ్ ఆఫ్ చేస్తే ఒకటి బ్రేక్ అయ్యి ఒకటి ఫెయిల్యూర్ అయిందంటే 2 ఫెయిల్యూర్ అవుతాయి, రెండోది కూడా వెలగదు. ఒకటి ప్రాపర్గా అంటే కనెక్షన్ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే, ఒక్కటి వెళ్ళిపోయినా ఆ మొత్తం సర్క్యూట్ అంతా ఓపెన్ అయిపోయి మిగిలినవి ఏవి కూడా వెలగవు అనమాట. అదే మనకు ప్యారలల్గా 2 బల్బులు ఉన్నాయి, 2 రెసిస్టర్లు ఉన్నాయని అనుకున్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ సర్క్యూట్ ఓపెన్లో ఉంది. ఇక్కడ ఒక కనెక్టర్ని మనం ఉంచుదాం, కామన్ కనెక్టర్ని ఒక వైర్ని ఉంచితే చూడండి ఇప్పుడు మరింత గ్లోగా వెలిగింది, అంటే రెసిస్టెన్స్ తగ్గింది, గ్లో కూడా పెరిగింది. మరియు ఒక్కటి ఏదైనా తీసేస్తే ఆ ఒక్కదానికే సమస్య ఉంది, అదొకటి వర్కింగ్లో లేదు, మిగిలినటి వర్క్ అవుతున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. గమనించండి, ఒకటి ఆఫ్ అయినా
మరొకటి ఆన్లోనే ఉండడాన్ని, వర్కింగ్ కండిషన్స్లోనే ఉండడాన్ని గమనించవచ్చు. బట్ సిరీస్ కనెక్షన్లో ఒక్కటి ఫెయిల్యూర్ అయితే చాలు, అన్నీ కూడా ఫెయిల్ అయ్యే విషయాన్ని మనం గమనించవచ్చు. మరియు రెసిస్టెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సిరీస్ కనెక్షన్లో ఇండివిజువల్ రెసిస్టెన్స్ కన్నా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ప్యారలల్గా ఉన్నప్పుడు ఇండివిజువల్ రెసిస్టెన్స్ కన్నా రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. ఏ ఒక్కటి తీసేసినా మిగిలినవి వర్కింగ్ అనమాట. అంటే మనకు ఉదాహరణకి ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంది, మిక్సీ ఉంది, ఇలా డిఫరెంట్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఉన్నాయి. మనం ఒకటి ఏదన్నా అవసరము అని అనుకుంటే అన్నిటినీ మనం ఒకేసారి ఆన్ చేస్తామా, అలా ఆన్ అవుతాయి. లేదు తీసేద్దాం అనుకుంటే అన్నీ ఒక్కసారిగా ఆఫ్ అవుతాయి. సో ఇలాంటి పరిస్థితి మనకు మేలా, లేదు మనకి ఏది అవసరము అని అనుకున్నప్పుడు అది ఉపయోగించుకునే పద్ధతి మేలా అంటే, మనకి ఏది అవసరం అనుకుంటే అది యూజ్ చేసుకొని మిగిలినది స్విచ్ ఆఫ్ చేసుకున్నా కానీ మిగిలిన వర్క్ అయ్యే విధంగా ఉండాలి. అలా ఒకటి స్విచ్ ఆఫ్ చేసి మిగిలినవి వర్క్ అయ్యే విధంగా మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి అని అంటే అది ప్యారలల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. మన ఇంట్లో ఉన్న కనెక్షన్లన్నీ ప్యారలల్ కనెక్షన్లే. ఎందుకంటే అవి ఒకటి ఆఫ్ అయినా ఇంకొకటి మనకు రిక్వైర్మెంట్ బట్టి ఆన్లో ఉంచుకోవచ్చు. అదొక కారణం. మరొక కారణం ఏంటంటే ఇంట్లో ఎలక్ట్రికల్ మోటార్ యొక్క రెసిస్టెన్సు, దానికి ఇవ్వవలసిన కరెంటు వేరుగా ఉంటాయి. మరియు ఒక ట్యూబ్లైట్ వెలగడానికి దాని ట్యూబ్లైట్ యొక్క రెసిస్టెన్సు, దానికి ఇవ్వవలసిన కరెంటు వేరుగా ఉంటాయి. ఇలా కరెంటు డిఫర్ అయ్యేటువంటి సర్క్యూట్ ఏంటి అంటే మనకు ప్యారలల్ సర్క్యూట్. అదే సిరీస్లో కనెక్షన్ చేస్తే అన్నిటికీ ఒకే క్వాంటిటీ ఆఫ్ కరెంట్ వెళ్తుంది. మరియు ఒకటి ఆన్ చేస్తే అన్నీ ఆన్ అవుతాయి, లేదు ఒకటి ఆఫ్ చేస్తే అన్నీ ఆఫ్ అవుతాయి. సో అది ఒక మేజర్ డిసడ్వాంటేజెస్ అన్నమాట. మరి ఎక్కడ ఈ సిరీస్ కనెక్షన్ యూజ్ చేసుకుంటాము అంటే పెళ్ళిళ్ళలో మరియు జాతరల సందర్భంలో చాలా పొడవైన లైట్లు, ఓ ఫ్రేమ్లో లైట్లు కొట్టి ఉంటారు, అన్నీ కూడా వెలుగుతాయి. వాటిలో ఏదైనా ఒక్కటి మనం డిస్కనెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆ మొత్తం ఫ్రేమ్లో ఉన్న లైట్లన్నీ ఆరిపోవడాన్ని మనం గమనించవచ్చు. సో ఆ పెళ్ళిళ్ళలో ఇంటి పై నుంచి కింద వరకు లైట్లు వదులుతూ ఉంటారు. అన్ని లైట్లు కూడా సిరీస్ కనెక్షన్లో ఉంటాయి. ఏ ఒక్కటి వెళ్ళిపోయినా అన్నీ వెళ్ళిపోతాయి. ఆ సిరీస్ కనెక్షన్ వల్ల మంచి లైటింగ్ అనేది మనకు అట్రాక్షన్. ఈ డెకరేటివ్ ఐటమ్స్లో మాత్రం యూజ్ చేస్తారు, ఇళ్ళల్లో మాత్రం ప్యారలల్ కనెక్షన్ యూజ్ చేస్తారు. అంటే ఒక్కటే ఆరిపోయినా మిగిలినట్టు వర్క్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ గమనిస్తే ఇది సిరీస్ కనెక్షన్లోని ఒక మేజర్ డిసడ్వాంటేజెస్గా మనం చెప్పుకోవచ్చు. మరియు డెకరేటివ్ బిల్డింగ్లను డెకరేట్ చేసుకోవడంలో, ఫెస్టివల్స్లో, మ్యారేజెస్లో మాత్రమే ఈ సిరీస్ కనెక్షన్ అనేది ఉపయోగిస్తారు. ఒక్కటి బల్బు డెడ్ అయినా మొత్తం కూడా డెడ్ అవుతాయి. మరి ప్యారలల్ కనెక్షన్లో ఏం జరుగుతుంది అని అంటే అన్ని అప్లయన్స్కి ఒకే రకమైన పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, కరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఈచ్ గ్యాజెట్ హ్యాస్ డిఫరెంట్ రెసిస్టెన్స్, డిఫరెంట్ కరెంట్ టు ద ఆపరేట్ ప్రాపర్లీ. అది ఆపరేట్ అవ్వాలంటే డిఫరెంట్ కరెంట్ అనేది దాంట్లో గుండా పాస్ కావాలి. సో వీటికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. విచ్ కైండ్ ఆఫ్ సర్క్యూట్ యూజ్డ్ ఇన్ డెకరేటివ్ బిల్డింగ్స్లో డెకరేట్ చేయడానికి ఉపయోగించేటువంటి సర్క్యూట్ ఏంటి? ప్యారలల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్, బోత్ ఏ అండ్ బి పాజిబుల్, నన్ ఆఫ్ ద అబోవ్. సరైన సమాధానాన్ని గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ కైండ్ ఆఫ్ సర్క్యూట్ సపోర్ట్ వన్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ స్విచ్ ఆఫ్ రిమైనింగ్ స్టిల్ వర్కింగ్? ఒకటి ఆరిపోయినా మిగిలినటి ఆన్లో ఉండాలంటే అది ఎలాంటి కనెక్షను? ప్యారలల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్, బోత్ పాజిబుల్, నన్ ఆఫ్ ద అబోవ్. సరైన సమాధానాన్ని గుర్తించండి. మనం సిరీస్లో ఉన్నప్పుడు ఒక షార్ట్ కట్ గమనించాం కదా, అలాగే ప్యారలల్కి కూడా ఒక షార్ట్ కట్ను మనం పరిశీలన చేద్దాం. ఉదాహరణకు సేమ్ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్లు సిరీస్లో ఉన్నప్పుడు ఆర్ఎన్ అనే సూత్రాన్ని మనం తెలుసుకున్నాం. ఆర్ ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎన్ అనమాట. ఒక్కొక్క దాని యొక్క రెసిస్టెన్స్ 2 ohms, ఇలాంటివి ఒక 50 ఉన్నాయనుకోండి. సో ఆర్ ఇంటూ 50 మొత్తం కలిసి 52 జా 100 ohms అనమాట ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్. ఒకవేళ ఇవే ప్యారలల్గా ఉన్నాయి అని అనుకుంటే, ఇవే ఒక ఉదాహరణకు 100 ohms ఉన్నవి, ఇవన్నీ కూడా అన్నీ కూడా 100 ohmsే ఉన్నాయి. ఇలా అన్నీ కూడా ప్యారలల్గా ఎన్ని ఉన్నాయంటే ఒక 100 ఉన్నాయని అనుకున్నాం. అలాంటప్పుడు మనము 1/R ఈక్వివేలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ఇలా చేయాలంటే కాస్త కష్టంగా ఉంటుంది. దీనికోసం మనం ఒక షార్ట్ కట్ ఏంటంటే ఆర్ ఈక్వివేలెంట్ ఈక్వల్ టు
R/N అనమాట. ఎప్పుడు ఇది ప్యారలల్గా ఉన్నప్పుడు. సో ప్యారలల్గా ఉన్నప్పుడు ఇది సిరీస్లో ఉన్నప్పుడు R/N అనమాట. సో ఇక్కడ దీన్ని బట్టి చేస్తే ఒక్కొక్క రెసిస్టెన్స్ 100 ఓమ్స్, అలాంటివి ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయి. సో ఓవరాల్గా అన్నిటి బదులు ఎంతకు సమానం అంటే 1 ఓమ్కి సమానం అనమాట. 100 ఓమ్స్ ఉన్నవి 100 ప్యారలల్గా కలిపితే వాటన్నిటి బదులు 1 ఓమ్ ఉన్న రెసిస్టెన్స్కు సమానం అవుతుందన్నమాట. మరి ఈ టాపిక్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నలు కొన్నిటిని మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, జడ్జి ద ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్. మనము ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ను జడ్జి చేయమంటున్నారు. ఒకవేళ ప్యారలల్గా కనెక్షన్ చేస్తే ఉదాహరణకు 1 ఓమ్ అండ్ 10⁶ ఓమ్స్. ఓకే ఒకటి వచ్చి 1 ఓమ్, ఇంకోటి వచ్చి 10⁶ ఓమ్స్. ఓకే ప్యారలల్గా ఉన్నాయి అంటే ఇలా ఉన్నాయన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మనకు ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ లేదా రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి గమనిస్తే 1/R ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు 1/1 ఓమ్ ప్లస్ 1/10⁶ ఓమ్స్. సో జనరల్ ప్రిడిక్షన్ ఏంటి అంటే ఏదైతే చిన్నది ఉంటుందో అంతకన్నా తక్కువ ఉంటుంది. 1 ఓమ్ కన్నా తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. 1 ఓమ్ కన్నా తక్కువ ఉంటుంది ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్. ఒకవేళ సింప్లిఫై చేయాలంటే ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే 10⁶ ప్లస్ 1/10⁶. ఓకే మనకు 1 ఈక్వివేలెంట్ కాదు కదా కావాల్సింది, ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ కాబట్టి R ఈక్వివేలెంట్ ఈక్వల్ టు 10⁶/10⁶ ప్లస్ 1 0.9 సంథింగ్ వస్తుందన్నమాట. ఓకే అంటే ఎలా చెప్తున్నామంటే ఉదాహరణకు 100/101 లేదా 1000/1001 ఇలా ఒక్క నెంబర్ ఎక్కువ ఉంటే 0.9 సంథింగ్ వస్తుందన్నమాట. అలా చెప్పచ్చు. మొత్తం మీద ఇక్కడ ఏదైతే చిన్నది ఉందో అంతకన్నా తక్కువ ఉంటుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ దీంట్లోనే మరొక క్వశ్చన్ 1 ఓమ్ 10⁻3 10⁻6. ఇక్కడ కూడా మనం ఏమని జడ్జి చేయొచ్చు అని అంటే ఓకే R1 వచ్చి 1 ఓము, R2 వచ్చి 10⁻3 ఓమ్స్, R3 వచ్చి 10⁻6 ఓమ్స్. ఓకే ప్యారలల్గా కనెక్షన్ చేసిన అంటే ఇలా అన్నమాట. ఓకే అయితే వీటన్నిటి బదులు ఒక్కదాన్ని ఉంచాలి అంటే ఎంత దాన్ని ఉంచాలి అని అంటే ఓకే 1 ఓమ్ 10⁻3 ఓమ్స్ 10⁻6 ఓమ్స్ ఎంత ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ అవుతుంది అని అంటే 1 కన్నా తక్కువ ఉంటుంది. ఓకే ఇంకా సింప్లిఫై చేయాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. 1/R ఈక్వల్ టు 1/1 ప్లస్ 1/10⁻3 ప్లస్ 1/10⁻6 చేసి కింద డినామినేటర్లు సమానం చేయడం కోసం 10⁻6/10⁻6 ప్లస్ 10³/10⁻6 ప్లస్ 1/10⁻6 ఇలా సింప్లిఫై చేస్తే మనకు 0.99 సంథింగ్ అలా వస్తుందన్నమాట. 1 కన్నా తక్కువ వస్తుంది. నెక్స్ట్ మొత్తం మీద కన్క్లూజన్ ఏమంటే ప్యారలల్ కనెక్షన్లో ఈచ్ ఇండివిజువల్ రెసిస్టెన్స్ కన్నా రిజల్టెంట్ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. ఏదైతే చిన్నది ఉంటుందో అంతకన్నా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే ఎలక్ట్రికల్ ల్యాంప్ 100 ఓమ్స్, టోస్టర్ యొక్క రెసిస్టెన్స్ 50 ఓమ్స్ మరియు వాటర్ ఫిల్టర్ యొక్క రెసిస్టెన్స్ 500 ఓమ్స్ అన్నీ కూడా ప్యారలల్గా కనెక్షన్ చేసినాం. వోల్టేజ్ సోర్స్ 220. ఓకే అయితే వాట్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఐరన్ కనెక్ట్ టు ద సేమ్ సోర్స్. అంటే 220 వోల్ట్కే ఈ ఐరన్ గాన కనెక్షన్ చేసి ఉంటే దట్ టేక్స్ యాజ్ మచ్ కరెంట్ యాజ్ 3 అప్లయన్స్, వాట్ ఈజ్ ద కరెంట్ త్రూ ఇట్. వాటి గుండా వెళ్ళే కరెంట్ ఎంత ఒకవేళ దాన్ని కానీ కనెక్షన్ చేసి ఉంటే అని అడుగుతున్నారు. ఒకసారి మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం సెకండ్ క్వశ్చన్కి. ఓకే ఇక్కడ 3 ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఉన్నాయి. ఒకటి 100 ఓమ్స్, మరి రెండోది వచ్చి టోస్టర్ 50 ఓమ్స్, మరి వాటర్ ఫిల్టర్ వచ్చి 500 ఓమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే వోల్టేజ్ ఎంత అంటే 220 వోల్టులు. ఇందులో పోయే కరెంట్ ఎంత అని అడుగుతున్నారు. మొదట కరెంట్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓమ్స్ లా ప్రకారం V = IR.
అయితే మనకేం కావాలంటే ఐ తెలియాలా. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు V/R. వి రెడీగా ఉంది 220 వోల్టులు, బట్ ఆర్ ఈక్వివేలెంట్ అనేది రెడీగా లేదు. సో ఆర్ ఈక్వివేలెంట్ని కనుక్కున్నాం. ఆర్ ఈక్వివేలెంట్ 1/R ఈక్వివేలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3, అంటే 1/100 ప్లస్ 1/50 ప్లస్ 1/500. డినామినేటర్ సమానంగా లేని మనం యాడ్ చేయలేం కాబట్టి 500 తెచ్చుకునే విధంగా పైన కింద 5తో హెచ్ఎం చేద్దాం, పైన కింద 10తో హెచ్ఎం చేద్దాం. ఆల్రెడీ 500 ఉంది కాబట్టి దాన్ని ఏం హెచ్ఎం చేయాల్సిన పని లేదు. 1/R ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు 5 1 5/500 ప్లస్ 10 1 10/500 ప్లస్ 1/500. కింద డినామినేటర్లు సమానం చేసుకోవడం జరిగింది. సో అన్ని డినామినేటర్ల బదులు ఒక్క డినామినేటరు 5 ప్లస్ 10 15, 15 ప్లస్ 1 16. ఓకే, 16 అవుతుంది. నాకు కావాల్సింది 1/R ఈక్వివేలెంట్ కాదు, ఆర్ ఈక్వివేలెంట్. సో 500 ఫ్లిప్ చేస్తే 500/16 దట్ ఈజ్ ఈక్వల్ టు 31.25 ohms అవుతుంది. సో ఇప్పుడు ఈ మూడిటి బదులు మనకు ఐరన్ ఉంచినప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది అనేది కనుక్కోమంటున్నారు. ఓకే, ఐరన్ యొక్క రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు కరెంట్ కనుక్కున్నాం మనం ఫస్ట్. ఓకే, ఈ సర్క్యూట్లో వెళ్ళి కరెంట్ కనుక్కున్నాం. V ఈజ్ ఈక్వల్ టు IR. ఓకే, మనకి కరెంట్ కనుక్కోమన్నారు. I ఈజ్ ఈక్వల్ టు V/R ఈక్వివేలెంట్. సో V వచ్చి 220 వోల్టులు బై 31.25 ohms. మరి కరెంట్ ఏమవుతుంది సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ అంటే, ఓకే, సర్క్యూట్లో వెళ్ళే కరెంటు 7.04 amps అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఒక ఐరన్ది ఆ 3 రెసిస్టెన్స్ల బదులు ఒక ఐరన్ బాక్స్ను కనెక్షన్ చేసి ఉంటే మనం ఏమవుతుంది, ఒక ఐరన్ బాక్స్ను ఓకే ఐరన్ కనెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే V ఈజ్ ఈక్వల్ టు IR. ఐరన్ బాక్స్ యొక్క రెసిస్టెన్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. R ఈక్వల్ టు V/I. సో వోల్టేజ్ 220 వోల్టులు బై కరెంట్ వచ్చి సర్క్యూట్లో వెళ్ళే కరెంటు మనం ఇప్పుడే కనుక్కున్నాం 7.04 amps అనమాట. మరి రెసిస్టెన్స్ ఏమవుతుంది అని అంటే 31.25 ohms అవుతుంది. ఓకే, మూడిటి బదులు ఇదే ఈ రెసిస్టెన్స్ను ఉంచితే అంత కరెంటు మొత్తం కరెంటు వెళ్ళే విధంగా ఉండాలంటే ఆ ఐరన్ బాక్స్ యొక్క రెసిస్టెన్స్ ఇంత ఉండాలన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కనెక్షన్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ టు ద బ్యాటరీ అనమాట. ఓకే, ప్యారలల్గా రెసిస్టెన్స్లు కనెక్షన్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, మూడో క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఏమంటే 1 ఎలక్ట్రికల్ అప్లయన్స్ అనేది ఒకవేళ ఫెయిల్ అయితే రిమైనింగ్ స్టిల్ వర్కింగ్ అనమాట. మరియు ఈచ్ డిఫరెంట్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ హ్యావ్ డిఫరెంట్ రెసిస్టెన్స్. సో డిఫరెంట్ రెసిస్టెన్స్ మీన్స్ ఇట్ నీడ్ డిఫరెంట్ కరెంట్. సో ఈ రెండు కూడా ప్యారలల్ కనెక్షన్లో పాజిబుల్ అవుతాయి. మూడో క్వశ్చన్కి ఆన్సర్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. నాలుగో క్వశ్చన్కి ఓకే, హౌ క్యాన్ 3 రెసిస్టెన్స్ ఓకే 3 రెసిస్టెన్స్లు ఇచ్చినారు కనెక్షన్. ఓకే, వాటిని డిఫరెంట్ వేలో కనెక్షన్ చేసి 4 ohms 1 ohm వచ్చే విధంగా మనము మార్చి వాటి కనెక్షన్లు ఇవ్వాలంట. ఓకే, మనకి ఇచ్చినటువంటి రెసిస్టెన్స్ ఏంటి అంటే ఒకటి 6 ohms, మరొకటి 3 ohms, మరొకటి 2 ohms. వీటిని యూజ్ చేసుకొని 4 ohms ఒకసారి రానియాలి. ఫస్ట్ ఇది చూద్దాం. ఓకే, 2 + 2గా రానియచ్చు. ఓకే, అందుకోసం ఏం చేయొచ్చు అని అంటే గమనించండి, ఇక్కడ 6 ohms, ఇక్కడ 3 ohms ఉంచితే ఇవి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండిటి బదులు ఎంత అవుతుంది అని అంటే 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 లాగా చేస్తే మనకు R వాల్యూ 2 ohms అవుతుంది. సో దీనికి ఇంకొక 2 ohms మనం యాడ్ చేస్తే ఆల్రెడీ R3 ఉంది కదా, యాడ్ చేస్తే మొత్తం 4 అవుతుంది. సో ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట. ఇది కనెక్షన్. నెక్స్ట్ రిజల్టెంట్ ఎంత రావాలి అని అంటే
1 ఓం వచ్చే విధంగా చేయమంటున్నారు. చూద్దాం. ఇంకా తగ్గాలి అంటే ఇంకా ప్యారలల్గా మనం కనెక్షన్ ఇచ్చేటట్టు చేయాలి. సో అన్నిటినీ ప్యారలల్గా కనెక్షన్ ఇచ్చి చూద్దాం. 6 ఓమ్స్, 3 ఓమ్స్, 2 ఓమ్స్. ఓకే, చూడండి ప్యారలల్గా కనెక్షన్ చేస్తాం. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ 1/R = 1/6 1/3 + 1/2. అన్నిటి కింద డినామినేటర్ సమానంగా రావడం కోసం దీనిపైన కింద 2తో హెచ్చింగ్ చేద్దాం, దీనిపైన కింద 3తో హెచ్చింగ్ చేద్దాం. ఓకే, 1/6 + 2 1 2/6 + 3/6. కింద డినామినేటర్ సమానం, అన్నిటి బదులు ఒక 6, పైన కూడా 6. సో మనకు కావాల్సింది 1/R కాదు, R కాబట్టి తిప్పి రాస్తే అప్పుడు కూడా 6/6 అవుతుంది. సో 6 1 1 ఓం. సో 1 ఓంను మనం అచీవ్ అయినాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ 4 రెసిస్టెన్స్ వేయడం జరిగింది. వీటిని యూజ్ చేసి హైయెస్ట్ రెసిస్టెన్స్ను ఎంత పొందగలం, లోయెస్ట్ రెసిస్టెన్స్ ఎంత పొందగలము అని అడుగుతున్నారు. హైయెస్ట్ పొందాలి అని అంటే మనకు సిరీస్ కనెక్షన్ వేయాలి, లోయెస్ట్ పొందాలంటే ప్యారలల్ కనెక్షన్ వేయాలి. సో హైయెస్ట్ చూద్దాం. హైయెస్ట్ రెసిస్టెన్స్ పొందడం కోసం R = R1 + R2 + R3 + R4 అంటే సిరీస్ కనెక్షన్ చేయాలి, అంతకన్నా మార్గం లేదు. ఓకే, సో R ఈక్వివాలెంట్ = వాటన్నిటిని కూడితే 4 + 8 + 12 + 24 దట్ ఈజ్ ఈక్వల్ టు వాటిని యూజ్ చేసి మనం పొందగలిగిన హైయెస్ట్ రెసిస్టెన్స్ 48. మరి లోయెస్ట్ ఎంత అంటే, లోయెస్ట్ కావాలంటే వాటిని ప్యారలల్గా కనెక్షన్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వాటిల్లో మినిమం ఏదైతే ఉందో అంతకన్నా తక్కువ వస్తుంది. మినిమం 4 కదా, మరి 4 కన్నా తక్కువ వస్తుంది. చూద్దాం. 1/R ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ = 1/4 + 1/8 + 1/12 + 1/24. డినామినేటర్లు సమానంగా లేవు కాబట్టి సమానం చేసుకోవడం కోసం అన్నిటినీ 48 కింద తప్పిద్దాం, అది LCM అవుతుంది. పైన కింద 12తో హెచ్చింగ్ చేద్దాం, పైన కింద 6తో హెచ్చింగ్ చేద్దాం, పైన కింద 4తో హెచ్చింగ్ చేద్దాం, పైన కింద 2తో హెచ్చింగ్ చేద్దాం. ఎందుకంటే డినామినేటర్లు సమానం చేసుకోవడం కోసం. సో 12 1 12/48, 6 1 6/48 + 4 1 4/48 + 2 1 2/48. కింద డినామినేటర్లు సమానం. సో అన్ని డినామినేటర్ల బదులు ఒక్క డినామినేటర్ రాద్దాం. సో పైన యాడ్ చేస్తే 4 ఒక 6 ఒక 4 10 10 ఒక 12 22 22 ఒక 2 24. నాకు కావాల్సింది R ఈక్వివాలెంట్ కాదు, ఈక్వివాలెంట్. 1/R ఈక్వివాలెంట్ కాదు, R ఈక్వివాలెంట్. సో ఫ్లిప్ చేస్తే 48/24 దట్ 24 1 24 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఓమ్స్ అనేది మినిమం. మనం ఇక్కడ విషయాన్ని గమనించవచ్చు. లోయెస్ట్ వచ్చి ప్యారలల్గా కలిపినప్పుడు వాటిల్లో ఉన్న అన్నిటికన్నా చిన్నది ఉంటుంది, చిన్నదానికన్నా చిన్నది ఉంటుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ 1 and all.